హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థివిస్ కిచెన్. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చిల్లీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే వస్తుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చిల్లీ చికెన్ చాలా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేయించుకోవాలి. పీసెస్ అనేవి మీడియం సైజులో ఉంటే మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం అంతా ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకుని నీచువాసన లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేయటం కోసం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వేసుకోవాలి. అలాగే సగం నిమ్మ చెక్క రసం పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని మనం మిక్స్ చేసుకున్న చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మరలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం చికెన్ పీసెస్ అన్నీ ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఇంకాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయినాయి, మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మొత్తం అంతా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన సైజులోనే కట్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కూడా ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా క్రాస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేయవసరం లేదు, 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత
1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ అయినా సరే వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ టమాటో కచప్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని మరలా ఒకసారి కలుపుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ వాటర్ కొంచెం ఉడికేటప్పటికి చిక్కపడుతుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా మరలా ఒకసారి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.